హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము పాతకాలం నాటి ఆవిటి కుడుములు ఎలా చేయాలో చూద్దాము. ఇవి నైటు నేను నానబెట్టాను బియ్యము మినపప్పు నానబెట్టాను కలిపి. దీన్ని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు. పిల్లలకి ఎంతో పౌష్టికాహారం అండి ఇది. పిల్లలకి మార్నింగ్ అవర్స్లో ఎంతో బలమైన ఆహారం అండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎనర్జీగా ఉంటారు. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళండి ఈ వంటని, ఎస్పెషల్లీ ఆడపిల్లల కోసం. ఇదిగోండి, పిండిని ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి. మిక్సీ వేసుకుంటాం కదా, ఇలా తీసుకోవాలి. దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది పాతకాలం నాటిది కదండి, మనము దాన్ని ఇడ్లీ పాత్ర యూజ్ చేయకూడదు. దానికంటూ సపరేట్ ఒకటి ఉంటుంది. దీన్ని తెచ్చానండి నేను. ఇదిగోండి, దీని మీద ఇలా క్లాత్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా క్లాత్ పెట్టుకొని, ఇదిగోండి అయిపోయిందండి ఆవిటి కుడుములు. ఇదిగో చూసారు కదండి. పాతకాలం నాటి రెసిపీ అండి. ఇదిగోండి, ఇలా వేసేసుకోవాలి దీన్ని క్లాత్తో సహా. చూసారు కదా, దీన్ని చట్నీలతో తినకూడదు. మనము ఓన్లీ కారంతో తినాలి. మన ఇంట్లో చేసిన మసాలా కారం ఉంటుంది కదండి, అదేనండి సాంబార్ కారం ఉంటుంది కదా, దాన్ని లైట్గా వేసుకొని మనకు కావలసినంత నెయ్యి వేసేసుకోవాలండి. పిల్లలకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇలా చేస్తే కనుక పిల్లలు ఎంతో ఇష్టంతో తింటారండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.